వైశాలి నేను టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గర్ల్స్ జేసీ వెల్తన నుంచి మాట్లాడుతున్నాను. మా స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరి వల్లనో కాదు, మా ప్రిన్సిపల్ మేడం వల్లనే మాకు ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. స్వర్ణరత్న మేడం, ప్రిన్సిపల్ మేడం గారి పేరు స్వర్ణరత్న మేడం. మేడం మమ్మల్ని చాలా టార్గెట్ చేస్తుంది. ఇంకా మేమేమైనా ఇండిసిప్లిన్గా బిహేవ్ చేసినా కానీ, ఫుడ్ లేట్ వచ్చినా కానీ, ఇంకా మీకు హాల్ టికెట్ ఇయ్యను, ఎగ్జామ్ రాయనియను అనేసి మమ్మల్ని చాలా భయపెడుతుంది సార్. ఇంకా ఫోన్ మిత్రాస్ ఉన్నాయని జస్ట్ పేరుకి మాత్రమే, కానీ మాకు ఏనాడు ఆ ఫోన్ మిత్ర ఆన్ చేయరు, మాతోటి మాట్లాడిపోయారు సార్. మేము ఎవరికైనా ఫోన్ చేసాం, 5 నెంబర్కి ఫోన్ చేసామో, మేబీ ఎవరికి ఫోన్ చేసామో అనుకుంటున్నామో తెలియదు, కానీ మేడం మాత్రం ఫోన్ మిత్రాన్ని మాత్రం అస్సలు ఆన్ చేయలేదు సార్. ఆన్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా ఫోన్ చేసి ఆన్ చేసేది సార్. అందులోపల 600 మెంబర్స్ సార్. ఎప్పుడు మాట్లాడాలి 10 మినిట్స్లో ఆన్ చేయాలి సార్. నెక్స్ట్ ఆమె ఆ స్విచ్ అనేది ముందు బయట ఉండేది సార్, మేము ఆన్ చేసుకొని మాట్లాడుకునేది. మేము ఊకే మాట్లాడుతున్నాం అనేసి ఆమె స్విచ్ తీసుకొని ఆమె రూమ్లో పెట్టుకున్నారు సార్. మేము దేనికన్నా నీట్కి ఇట్లా అప్లై కోసం బోనఫైడ్ కోసం సైన్ అని వెళ్తే, నీకు ఎంత ధైర్యం పిల్ల అంటే సార్, ఒక్క అమ్మాయిని ఇంతవరకు పేరు పెట్టి పిలువలేదు సార్, పిల్ల అని పిలుస్తారు. పిల్ల నీకు ఎంత ధైర్యం నా రూమ్లోకి వచ్చినావు, నేను ఎవరికి భయపడా అంటే సార్, మేడం ఏమన్నా అంటే సార్ ఎవరికి భయపడా అనేసి అంటుంది. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్క ఫెస్టివల్కి మనీ కలెక్ట్ చేస్తారు సార్. ఇక్కడ 10 రూపీస్ అట్లా కలెక్ట్ చేస్తుంటారు సార్. మొన్న రీసెంట్గా మా ఫేర్వెల్ కూడా అయింది మండే రోజు. దానికి మేము మాకు చేతినంత, మా పేరెంట్స్ అయితే ఏం గవర్నమెంట్ జాబులు చేయట్లేదు సార్. మేము కూడా మా పేరెంట్స్ కూడా జస్ట్ ఫార్మసీ చేస్తున్నారు సార్. వాళ్ళు మాకంటే ఎంత మనీ ఇస్తారు? జస్ట్ మేము ఫేర్వెల్ కోసం 50 రూపీస్ ఇస్తామని ఒప్పుకున్నాం సార్. అయినా డొనేషన్ అంటే అసలు యాక్చువల్గా మా ఇష్టం ఉంటే మేము డొనేషన్ ఇస్తాం, ఇవ్వకపోతే ఇవ్వం కదా. ఆమె 50 రూపీస్ ఇస్తామని ఒప్పుకున్నాం. సరే 50 పోయింది, 100 అయింది. 100 కూడా ఒప్పించి 200 అన్నాం సార్. సరే ఒప్పుకున్నాం. మళ్ళీ 300 ఇస్తేనే ఫేర్వెల్ చెప్పిస్తా, లేకపోతే మీకు ఫేర్వెల్ చేయను, ఫేర్వెల్ చేసుకోకపోతే మళ్ళీ మెంబర్స్ ఇయ్యను, టీసీ ఇయ్యను, అది ఎగ్జామ్ రాయను అనేసి ఆపేస్తుంది సార్. ఇంకా మాకు తెలియదు కదా సార్, నిజంగానే ఆపేస్తారేమో, ఈ మా చేతులు అంతుంటారేమో అనేసి మేము అనుకున్నాం కదా సార్. సో ఇంకా మేము 300 ఇచ్చేసినాం సార్. అది స్కూల్కి గ్రైండర్ తెప్పిస్తా అనేసి అన్నది. 300 తీసుకొని గ్రైండర్ తీసుకొస్తా అనేసి అన్నా సార్. 300 ఇచ్చి మేము మండే కదా సార్, ఇప్పుడు ఈరోజు వెనస్డే, ఇంతవరకు గ్రైండర్ లేదు, ఏం లేదు. 10th వాళ్ళు కూడా మళ్ళీ సపరేట్గా 350, 300 ఇచ్చిర్రు సార్. 10th వాళ్ళు 300 ఇచ్చారు, మేము 300 ఇచ్చినాం. మళ్ళీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు 500 ఇస్తుంది సార్. మాకు వాళ్ళు ఇష్టపూర్వకంగా వేసుకున్నారు, ఓకే. ఇంతవరకు గ్రైండర్ చేశారు. మన మనీ ఏడుకోయినవి. మన దీపావళి ఫెస్టివల్కి 10 రూపీస్ కలెక్ట్ చేసింది సార్. మేము సెకండ్ బైపీస్ ఇవ్వలేదు సార్. మేము ఇయ్యనందుకు మమ్మల్ని టార్గెట్ చేసింది సార్ మేడం. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మేడం మమ్మల్ని టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఫుడ్కి లేట్ వచ్చినా కానీ టార్గెట్ చేస్తుంది, ఇంకెక్కడైనా లేట్ అయినా కానీ టార్గెట్ చేస్తుంది. ఒక అమ్మాయి హెడ్ఏక్ లేసో దెబ్బ దాకో ఎందుకో ఒక జుట్టు వేసిన అనుకో, నువ్వు ఒక జుట్టు ఎందుకు వేసిన పిల్ల అనేసి తిడుతుంది సార్. ఇంకా ఫుడ్ కాడికి వస్తే మేడం పురుగులు వస్తున్నాయి మేడం అనేసి అన్నా కానీ పట్టించుకుంటలేదు. చాలా రోజులు వస్తాను సార్. ఒక ఇప్పుడే చెప్పింది ఇక్కడ తలకాయ దెబ్బకి అనేసి, అమ్మాయి కూడా కదా పురుగు వచ్చి అన్నం తినలేదు సార్. మార్నింగ్ లేసి అక్కడ ఉన్నప్పుడు అక్కడ కాల్డర్ నిలిచిన సార్. జస్ట్ మిస్ ఆమె ఇంతకు పడిపోయింది, మా బిల్డింగ్ మీకు ఇట్లా పడిపోతుందేమో సార్. అట్లా అయ్యింది ఆమెకు. పడి ఇక్కడ పెట్టె పైన షార్ప్ని ఇక్కడ గుద్దుకుపోయింది సార్. మీకు 2 కుట్లు పడ్డాయి సార్, 3 కుట్లు పడ్డాయి ఇక్కడ. అట్లా అయినా కానీ మారలేదు సార్. అన్నం మాత్రం అసలు మారలేదు. ఈ రోజు వరకు కూడా, ఈరోజు మార్నింగ్ కూడా పులిహోర వేసిరు, అది కూడా మెత్తన చిన్న పిల్లలకు ఉగ్గు వేస్తున్న పెట్టినట్టుంది సార్. అది కూడా నెక్స్ట్ మార్నింగ్ టైం చెప్పొద్దు కానీ చెప్తున్నా సార్. గర్ల్స్ హాస్టల్ సార్, బాత్రూమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే. బాత్రూమ్ సార్ మా డాడీ వచ్చి చెప్పాలా సార్ మాకు అది ఎట్లా పెట్టుకోవాలో, అట్లా అదంతా వల్గర్గా మైక్లో చెప్తుంది సార్. ఇన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఏమైనా ఉంటే చెప్పాలి, సరే క్లీన్ చేసుకుంటాం. ఒక పనిష్మెంట్గా మమ్మల్ని ఒకరోజు క్లీన్ చేయరమ్మా మీరు అనేసి మాకు చెప్పొచ్చు, కానీ అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది సార్ స్టేజ్ పైన. అసలు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు. రోజు ఆమెకు సాంగ్స్ పెడతా సార్. సరే మా రిలీఫ్ కోసమే అనేసి అనుకుందాం సార్. ఆమెకి ఇష్టం వచ్చిన సాంగ్స్ పెట్టుకుంటుంది. మొన్న డీజే పెడితే ఆమెకి ఇష్టం ఉన్నంత సేపే మొత్తం ఈ హాస్టల్ మొత్తం శాసిస్తుంది సార్. ఆమె ప్రపంచం అన్నట్టు శాసిస్తుంది సార్. మేము ఏమన్నా అంటే నేను